సీనయ్య సీనా అమ్మా ఇలా ఏడాది మాస్కం చేద్దామంటే కదరా కొబ్బరికాయలు తేలక దండలు తేలే అయ్యగారిని తీసుకురమ్మంటే చెప్పినమ్మా తుండుకోవచ్చు అయ్యారు అయితే అయిపో అయ్యగారు అత్తడు కానీ గిన్నె దుకాణాలు ఉంటాయి చెప్పిన పట్టుకొని రాపు సరే ఏంటి ఏంటి కొబ్బరికాయలు ఉండగా పూల దండ నిన్న చెప్తాను కూడా మర్చిపోయినా సరే నేను తీసుకొస్తుంది ఊది పస్తుల ప్యాకెట్ కూడా దే సరే అమ్మా నేను తీసుకొస్తా చెప్పాను నువ్వైతే రెడీ అయ్యి నేను చెప్పిన అయ్యారు కత్తాడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏమో వీడు ఎప్పుడు గిట్లనే ఉంటాడు అల్లుడు అంత మంచిగా 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 ఉన్నా ఇట్లానే పని వాడు వచ్చిన నీతోటి సరే ఇంట్లోకి రా ఇలా కూర్చొని మాట్లాడు సరేదా అమ్మా ఇక మామ వచ్చింది ఇట్లా ఎలా మంచిగా ఉన్నారా మంచిగానే ఉన్నామన్నా ఏమైంది ఏదో ముచ్చట చెప్పాలన్నా చెల్లెకి చాయ్ తీసుకురారా మామ వచ్చిండు చెల్లె ఉద్యోగం గురించి మాట్లాడదామని వచ్చిండ్రా ఉద్యోగం గురించా ఏం ముచ్చట అన్నా ఏం ముచ్చట ఏముంది ఇక నీకు దాచేది ఏంది ఈడ నా పెళ్ళికాడ ఒక పిల్లాడు ఉన్నాడు మంచిగా ఆస్తున్నది మంచిగా జాబ్ చేస్తుండు పిల్లాడు ఇక మంచి సంబంధం అని మాట్లాడదామని వచ్చిన అన్న నువ్వు చెప్పే మాట మంచిగానే ఉన్నది కానీ ఇయ్యాలనే ఆయనకి ఏడాది మాస్కం చేస్తున్నావు ఈ ఏడాది వెళ్ళక ముందు ఆడపిల్ల పెళ్ళి ఎట్లా చేయాలన్నా అట్లా కాదురా చెల్లె అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలి మన తాతల తండ్రుల నాటి నుంచి అట్లనే ఉంది అందు గురించే మీకు చెప్పుదామని వచ్చిండ్రా అట్లా ఏందే చిన్నబాబు పెళ్లి సంబంధమా ఇప్పటికే మా మామయ్య చచ్చిపోయి ఏడాది అవుతుంది ఆ అప్పులు కట్టలేకనే సగం అవుతున్నాం ఇప్పుడు పిల్లకు పెళ్ళంటే మళ్ళీ ఇంత అప్పులు అయితే అయినా నేను కట్టం చేయలేక అప్పులు కట్టలేకనే కావాలి పోలేదేం పోతుంది అట్లా కాదు బిడ్డ ఇప్పుడు ఎప్పుడైనా చేసాడు కదా ఆడపిల్లకు పెళ్ళికి చేసాడే చెయ్యంది కాదు కాకపోతే ఇప్పుడు మాకు ఏసంత స్తోమత ఉండద్దానే ఎంత చిన్నగా పెట్టుకున్నా అని ఒక ఇల్లు ఇంటికి పిల్లని ఇయ్యాలంటే ఎంతో కొంత ఖర్చులు ఏందైతే పోదు కదా నేను మంచిగా చెప్తే ఇక ఆమె వేరే అనుకుంటుంది మరి నీ ఆలోచన నా ఆలోచన అయితే ఇస్తే మంచిగా ఉంటుంది మంచి కుటుంబం అని వచ్చిన నీకేం తెసిన బాపు ఎన్నన్నా చెప్తావు ఈ సంబంధం వచ్చింది ఆ సంబంధం వచ్చిందని శ్రేష్టోళ్ళం మేము సచ్చటోళ్ళం మేము ఓళ్ళదేం పోతుంది ఏ నువ్వు ఆగే అనగానే ఇప్పుడు పోయి చూసి వచ్చినామా ఏదో మామ మంచి సంబంధం ఉందని చెప్పడానికి వచ్చిండు దానికి ఇంతగానో వచ్చేవాడిది పోదంతి నేను చెప్తే మామ నీకు ఇంకేంది అది కట్టిన అంటది కానీ బరువు బాధ్యతలు ఎత్తుకునేది నువ్వు నేను ఇక్కడ ఎవ్వరు ఎత్తుకోరు అర్థమవుతుందా ఇప్పుడు అయినా అంత తొందర ఏమొచ్చింది మీ సెల్ల పెళ్లికి ఇంకో 2 ఏళ్ళు అయినా చేద్దాంతి అరే మంచి సంబంధం అని చెప్దామని వచ్చినా మనోలే కదా మళ్ళీ పోతే దొరకది ఎప్పుడైనా చేసేది ఎప్పుడైనా ఖర్చులు ఉంటాయిరా అట్లా అన్నా నువ్వు అన్నావు కదా అశుభం జరిగిన కాడ శుభం జరగాలన్నావు కదా చూద్దాం ఇది ఇంత కార్యక్రమం అయినాక రేపటి ఎల్లుండి అన్న వచ్చి కలుపుతాను నేను ఇంట్లో తెలుసుకుంటా చెప్తా తెలుసుకోరు నేను ఫోన్ చేస్తా మంచిగా ఉంటుంది అని ఆలోచన అట్లా అదే అన్న పిల్లగాడు మంచోడు అని చెప్తాను ఎన్నడుకున్నా ఇలా కాకున్నా రేపైనా కూడా ఓ ఇంటికి ఇచ్చే పిల్లనే నువ్వు చెప్పినందుకు మంచిగా అనిపిస్తుంది అన్న వాళ్ళకు మంచి ఆస్తి వస్తుంది నాన్న అందు గురించి దానిలాడు సరే మామ నేను నీకు చెప్తా ఈ కార్యక్రమం ఉంది కదా ఇది అయిపోయినా ఇదైతే చేసుకోరు ఇక నేను మరి ఆలోచించి నాకు ఫోన్ చేయి మళ్ళీ సరే మామ మర్చిపోకు చెల్లె పోగొట్టుకోకు సంబంధం మంచి సంబంధం కాబట్టి మీ గురించి దానిలాడు ఆమె గురించే కోడలు మళ్ళీ జాబు ఉన్న పిల్లగాడు కదా సరే పోతా ఇగో మంచి సంబంధం అని ఖాయం చేసావు ఇప్పటికే ఉన్నప్పులు కట్టలేక తలకాయ అంతా ఖరాబ్ అవుతుంది మంచిగా చెప్తున్నా ఈ సమస్యలన్నీ అప్పులన్నీ ముట్టదాకా పెళ్లి లేదు గిల్లి లేదు ఇంకా 2 ఏళ్ల వరకు అలా యుద్ధం చెయ్యి నేను ఏదో మంచి సంబంధం అని చెప్పిండు దానికి ఇంతగానో లొల్లి పెడుతున్నావేంది లొల్లే పెడుతున్నా మరి ఇప్పుడే అంత ఏమైపోయింది మరి చెప్పు అప్పులు తీసుకొచ్చినా ఇంకా తీరలేవు అడ్డీలు కట్టి తందుకే ఏరిపోతున్నాం ఏందే సిరి మంచి సంబంధం కాదా అని మన బాధ చూడలేక ఏదో పిల్ల మంచిగా బతుందా అని చెప్పనీకి వచ్చిండు ఇవాళ కాకుండా రేపు చేసేదే కాదనే కార్యక్రమం ఇవాళ అయిపోతుంది 2 రోజులలో మాట్లాడదాం ఏ కాళ్ళు పట్టుకొని అయినా నా బిడ్డని వెళ్ళగొట్టుకుందాం నీకేంది అత్తమ్మా మంచిగానే చెప్తావు నువ్వేమన్నా తీసుకొస్తున్నావా కడుతున్నావా ఎవడన్నా బాకీలకు నీ బాధ ఏమన్నా ఉన్నదా
ఇంట్లుండి మంచిగానే చెప్తావు బిడ్డ కావాలని. బాధపడేది మేము, కష్టం చేసేది మేము. అరే ఏం మాట్లాడుతున్నావే? ఏదో చెప్పిండు అయిపోయింది, దానికి ఇప్పుడు గిదాన వాళ్ళు నిలబెడుతున్నావు. ఇగో ఇప్పుడు అంతా ఏం ఏజ్ పోలేదు మీ సెల్లెకి. ఇంకా 2 ఏళ్ల వరకల్లా తాత్పరం చూసి ఏ గంతకో బొంతకో తలగబెడదాం కానీ అప్పటిదాకా ఈ జోలు తీయకుండ్రి. ఫస్ట్ ఈ అప్పులు ముట్టి పని అంటేనే కదా ఎందుకు చెప్తావు నువ్వు? అరే గంతకో బొంతకు ఎందుకు తలగా పెడతావే? మంచి సంబంధం అంటారే సిరి, లొల్లి పెట్టకే. ఇగో అత్త, నీకు అంత ఇష్టం అయితే మేము రూపాయి తీసుకురాము, ఎక్కడ అప్పులకు గుడంగా మేము మధ్యంతరం రాము. తీసుకొచ్చుకొని నీ బిడ్డ లగ్గం ఎట్లా చేసుకుంటావో చేసుకో. అంతే తలకాయ పని చేయదమ్మా. కాదురా, చెప్పేది ఒకటి, ఇది మాట్లాడేది ఒకటి. అదే అప్పులన్నీ కడుతుందా? అదేం పని పోయి కడుతుంది? అది గట్లా మాట్లాడుతుంది. అది గట్ట మాట్లాడుతుంది. మన ఫస్ట్ ఇవాళ కార్టూన్ వెళ్ళి తీసుకున్న తర్వాత రేపు నేను ఎల్లుండి ఫోన్ చేస్తా. బుజ్జి నువ్వు గిలాసులు ఎత్తుకొని ఇంట్లో సరే రేపు మాట్లాడలేదు. ఇంకా సామాన్ తీసుకుని వస్తుంది, నువ్వు చెప్పినావు కదా. తీసుకురాపు. అరే సీనా, అమ్మా ఎటు పోతున్నావురా? పొలం కడుగు వేస్తా. చేను కడుగు వేస్తా. ఎందుకే ఏమైంది? ఆగు బిడ్డ. ఏందే అమ్మా? అయితే మొన్న మామ చెల్లెకి సంబంధం చూసి అన్నాడు గారా, అవును. పిల్లగాని తీసుకొని రమ్మాను. ఈ 2 రోజులాయే మళ్ళీ ఏం ముచ్చట చెప్తా అంటివి. చెప్పపోతే మళ్ళీ మామ కూడా పిల్లగానికి ఏం ముచ్చట చెప్పాడు. అవునవునా, సరే నేను మామకు మరోసారి చేస్తా. నేనే అసలు అందం అనుకున్నా, నేను మర్చిపోయాను. నిన్న యాడ్ చేస్తా అనుకున్నా, మర్చిపోయాను. ఒకసారి చేస్తా మరి. చేసి ఉన్నారు చేస్తారు. ఫోన్ చేయి, మామకు ఫోన్ చేసి తీసుకొని రమ్మాను. అట్లనే సిరిని కూడా పిల్లగాడు వచ్చినాక మామ వచ్చినాక ఇంటి ముంగడు ఉర్రకని చెప్పురా దాన్ని. అమ్మ నేను చెప్తే తీయదానికి, అది మొన్న కూడా అంత పిసపిసోరింది. ఇక మా ముంగట ఏమనాలని నేను సపడ ఇవ్వకుండా నేను చెప్తే తీయమ్మ దానికి. నేను వాళ్ళకి ఫోన్ చేస్తా. సరే అమ్మ. బట్టలు విండేస్తా. సరే అమ్మ. మా అమ్మకన్నా ఫోన్ చేసి చెప్తామని. హలో హలో మామ. అల్లుడు చెప్పు. ఏడున్నావే? ఏదో ఇంటికనే ఉన్నా అల్లుడు. ఏమన్నా అన్నావు కానీ సంబంధం గురించి అని. నిన్న చెప్తా అనుకున్నా, నేను మర్చిపోయినా. మరి ఒకసారి అబ్బాయికి ఫోన్ చేసి తెలుసుకుంటావా? మరి వాళ్ళు వస్తారా చూసుకోవడానికి? తెలుసుకుంటా ఫోన్ చేస్తాను. తెలుసుకొని ఫోన్ చేయ మరి. సరే అల్లుడు. సరే అమ్మా. సరే ఏం చెప్తున్నావే? కూర వండుతున్నా. అవును కానీ మొన్న మామ చెప్పింది కదా చెల్లెకు సంబంధం గురించి. ఆయనకు ఫోన్ చేసిన మామకు, ఇక పిల్లాడును తోలుకొని వస్తా అన్నాడు. నువ్వు మొన్న కదా పిసపిసి ఉన్నట్టు ఇలా ఉర్రకు. అగో నాకు ఒక్క మాట కూడా చెప్పలేవేందయ్యా? ఇప్పుడు చెప్తున్నా కదానే. అంటే మీరు డిసైడ్ అయ్యి ఇప్పుడు నాకు చెప్తుర్రు అన్నట్టు. డిసైడ్ ఏముంది, ఇంత ముందుగా ఫోన్ చేసిన బయట ఫోన్ చేసి నీకు చెప్తున్నా. ఇక దానికి మరి నాకు ఎప్పుడు ఎందుకు? నాతో అవసరమే లేదు కదా. నేను ఇంట్లో ఉండపని మీరే చేసుకోండి. అరే నువ్వు లేకపోతే ఎట్లనే, మీరే చేసుకోరంటే చెల్లికి మంచి సంబంధం వచ్చినప్పుడు చెయ్యాలనే. అది కాదయ్యా, ఇప్పటికే మనకున్న అప్పులతోని టెన్షన్లతోని ఎంతో సతమతం అవుతున్నావు. నీ రెక్కలు ముక్కలు చేసుకున్నాయని కూడా అడ్డీలు కట్టడానికే ఏరిపోతుంది. ఇప్పుడున్న టెన్షన్లల్లా పిల్లకు పెళ్లి చేసుడు అవసరమా? నీ చెల్ల మాత్రం ముక్కలు ఇంటికి పోయి మంచిగా ఉండాలని నాకు ఉండదా చెప్పు? ఉన్నదంతా వాళ్ళకు ఇళ్ళకు అని అనుకుంటే ఈ అప్పులతోనే ఉంటే రేపు పుట్టబోయే పిల్లల గురించి మన గురించి ఆలోచించావా చెప్పు? ఈ అప్పులు ఎప్పటికీ ఉండేటినే చెప్తుండు కదా మామ. జాబ్ ఉంది, మంచి సంబంధం, అబ్బాయి మంచోడు అంటుండు. ఇట్లాంటి సంబంధం వల్ల టైంకి దొరకాలన్నా మనం లేకేటప్పుడు అట్లా. అది కాదయ్యా, నువ్వెంతగానో మనం కష్టపడతావు చెప్పు. మనకు పిల్లలు, మనం మంచిగా ఉండాలని మన గురించి ఆలోచించుకున్నదే లేదు పెళ్ళై నుంచి వెళ్ళి. ఎప్పుడు ఇంట్లో గురించి ఆలోచించుడా? నేను చెప్తున్నా కదా, ఇవాళ చూస్తాను కదా, మొన్న కదా మామ వరకు అది చెప్పడానికి కష్టం. నేను అమ్మకు కూడా చెప్తా పోయి. సరేనా? ఏం చెప్తున్నావు? ఏం కూర చేసినావు? పప్పుచారు చేసిన. సరే నేను అమ్మకి చెప్తా. సరేనా? నేను ఏ రోజు చెప్తాను నా మాట విన్నావు కాబట్టి. కానీ ఏం జరుగుతుందో భగవంతుడు ఎట్లా కష్టపడితే అట్లా జరుగుతుంది. అల్లుడు చెల్లె పెళ్లి కొడుకు వచ్చిన
సరే బుజ్జి పెట్టిపోయిందిరా పిలు. ఏం పని చేస్తాడన్న? ఇది జాబ్ చేస్తాడు ఒక్కడే, తల్లిదండ్రులు లేరు, మంచిగా ఆయన కష్టం మీద ఆయన బతుకుతాడు, జాబ్ చేస్తాడు వెమ్లాల, ఆ సిగిట మంచిగా ఉంది, మంచిగా బతుకుతాడు అట్లా. అందు గురించి ఇక సంబంధం. సిరి చెల్లెని తీసుకురా. చా తీసుకున్నా అన్నకి తాగవా? చా తాగనా? కూకో ప్రసాద్ చూడు భుజం చెల్లె బుజ్జి పిల్లగానికి నచ్చింది. బుజ్జినో మాట అడుగురి మరి. సీను అడుగురి. అమ్మా బుజ్జి కూడా ఇష్టమే అంటు. సరే చెల్లె మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం సీను? మంచి రోజు చూసి చెప్తామే, ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. ఇద్దరు ఇష్టం చెప్తా. అన్న ఒక ముచ్చట చెప్పాలి. చెల్లె చెప్పు. కట్న కానుకలు అంటే పెద్దగా ఏం లేవు మా దగ్గర. కట్నం గురించి నేను ఎప్పుడు ఏం ఆశపడలేదు. ఒక మంచి కుటుంబం నుంచి మంచి అమ్మాయిని చేసుకుందామని నేను అనుకున్నా. చెప్పినా కదన్న. సరే సరేదా నువ్వు ఎట్లా అంటే అట్లా. అదే ఇక ముందుగానే చెప్పాలి కదా. అక్కడ చెప్పిన చెల్లె ఇక ఇట్లాంటి పరిస్థితి రాలేదు కూడా. ఇక వాళ్ళ డాడీ కూడా ఇట్లా అయినా కానీ కూడా మన గురించి ఒప్పుకున్నారా సంబంధం. ఇక అంటే ఫోన్ చేస్తేనే తోలుకుని వచ్చిన. ఇక మీరు ఇష్టపడితే పెళ్లి చేద్దాం. ఎంత అంత రాగా లేకుంటే ఏం కాదు. నౌకరు చేస్తుర్రు. నౌకరు అంటే లచ్చలు అంటే అంత లేదు. ఏ మాట రాకుంటే ఏ లోటు లేకుండా లగ్గం అయితే చేసి ఇస్తా. సరే మళ్ళీ ఎలువాట ప్రకారంగా నేను వాళ్ళకు చదువుకుంటా. సరే నీ బుద్ధున్నది కానీ ఒక బండి అయితే పెట్టు పిల్లగానికి. నేనేం అడగలే కదా. అరే ఒకటి ఉండని గిఫ్ట్ అల్లు లెక్క. ఇక పైసలు ఇవ్వకుండా కానీ ఒక బండి అన్న పెట్టదు. నువ్వు అన్న ఆయన బండి అన్న పెట్టలేవు మామని. పెడతా లగ్గం అయినాక. సరే చెల్లె ఓకే మరి. సరే ఇక మరి మాట్లాడుకుందాం. మంచి రోజు చూసి పత్రిక పెట్టుకుందామా? ఫోన్ చేయదు మరి. నేను మామ మంచి రోజు తెలుసుకొని మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడైనా అయ్యాని అడిగి తెలుసుకొని మీకు కబుర్ చేపెడతా. సరే చెల్లె మీరు ఎట్లా అంటే అట్లా. ఓకే సరే నాన్న పోరబ్బా మరి. చెల్లె పోయేస్తావురా అన్ని పంతుల్ని అడిగి తెలుసుకొని నాకు ఫోన్ చేయి. సరే నాన్న చెల్లె పోతా. బిడ్డ ఒక్క మాట అడగంగానే తలకాయ ఊపినావు. పిల్లగానికి నచ్చిందా లేదా బిడ్డ? సార్ ఒక ప్రమోషన్. చెప్పినా కదా బాబు, మనకు ప్రమోషన్ తొందర రావాలంటే డబ్బుతో కొడుకున్నదని. అదేదైనా ఉంటే డబ్బులు రెడీ చేసుకో, తొందరగా చేపిస్తా. సరే ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే సార్ కష్టం. సరే ట్రై చేస్తా. వెళ్ళదు. ఇక్కడ నుంచి వెళ్ది. అవును బామ్మడిది, ఇతను ఒక విషయం మాట్లాడాలి. ఈ సైడ్కి వస్తావా? ఎందుకో మాట్లాడతా ఒక విషయం. ఏ సైడ్కి ఎందుకు ఇంట్లో కూర్చొని మాట్లాడుతుందా? సరిగా ఉంటా. మంచి జరిగిందా బా? నన్ను మంచిగా జరిగింది అనుకున్నా కన్నా మంచిగా జరిగింది. అవును నేను ఇంతమందికి ఏదో చెప్తాను. ఏంటిది బా? ఏంటిది బా చెప్పు. ఏం లేదు, తర్వాత చెప్తుంది. ఏది చెప్పు బా. ఇంతమందికి పక్కకి పిలుచుకొని అడిగితే చెప్తాను. చెప్పు. అదే అసలు ఈ టైంలోనే ఈ విషయం నీకు చెప్పొద్దు అనుకుంటున్నా. ఏంటిది బా? నాకు ఒక 5 లక్షలు అర్జెంట్ అవసరం ఉన్నాయి. ఎట్లనే ఇస్తాడు? 5 లక్షలా? ఇంత సడన్ అంటే ఎట్లా బా? కొద్ది రోజుల ముందు చెప్పినా కానీ ఎక్కడన్నా అడిగి పెడుతుంది కదా. కానీ అడగా అనుకున్నా కానీ నాకు ఏం చేయాలి, అర్జెంట్ ఉన్నాయి. ఇంత అర్జెంట్ అంటే ఎక్కడ అడుగుంటా బో? ఎట్లానే చేసి ట్రై చేయరు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం!
మంచోడు మంచోడు అంటే నీ అట్లాంటికి వెనకడికి ఇంట్లోకి వచ్చి ఇల్లు అసలు లెక్క పెట్టిండట. ఎంగేజ్మెంట్ అయ్యేదాకా నల్లి లెక్క మంచిగా ఉన్నావు. ఎంగేజ్మెంట్ అయినాక తీరా పెళ్లి ముందటికి వచ్చినాక 5 లక్షల రూపాయలు కావాలంటాడు. వామ్మ వామ్మ, 1 రూపాయ 2 రూపాయల 5 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి అలా తీసుకొస్తామనుకున్నావయ్యా నువ్వు? జరా సరియా పుల్లు పెట్టకే బామ్మది ఏంది ఇది? నేను ఎట్లా మాట్లాడుతున్నా ఆమె ఎట్లా మాట్లాడుతున్నా? ఏంటిది నువ్వు మంచిగా మాట్లాడేది? పిల్లగాడు మంచోడు, చక్కని సుక్క, రూపాయి కట్నం ఆశిస్తలేడు, నాకు పిల్ల మంచిగా ఉంటాయి ఆలు అని అన్నావు. ఇప్పుడేమో మా అత్త అన్నది అబ్బా పిల్లగాడు మంచోడే, రూపాయి కట్నం ఆశిస్తాడు, నీ అదృష్టం బిడ్డ అని అంటివి. నువ్వేమన్నావు? ఇగో నువ్వు సప్పుడే సిరి అని అంటివి. ఇప్పుడు ఏమైంది? మంచిగా అయిందా? నువ్వు ఆగే పూర్తి ఇందా మరి ఎందుకు అడుగుతున్నావు నువ్వు? ఏంటిది ఎందుకు అడగడిది? 5 లక్షల రూపాయలు ఏడు నుంచి వెళ్ళి తీసుకొస్తావు, ఎక్కడికి తీసుకొస్తావు? రూపాయి అనుకుంటున్నావు, 2 రూపాయలు అనుకుంటున్నావు? నీ అయ్య వచ్చిన సాగు ఖర్చులే అప్పులు గట్టలేక చేస్తున్నాం. ఇప్పుడు దీని పెళ్లి ఇప్పుడు అవసరమా? ఒక 2 ఏళ్ళు లాగయ్యా అంటే నా సెల్లకు పెళ్లి ఎత్తా, నా సెల్లకు పెళ్లి ఎత్తా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టు. నువ్వు నేను సిప్ప పట్టుకొని అడక్క తిన్నావు రోడ్డు మీద. ఇప్పుడు ఏం ఖర్చు చేసినాం, ఏం పెట్టినామే చెప్పు, ఇంత మాట్లాడుతున్నావు? కాదే అవసరం ఏందో అడుగుదావే, నోట్లకెళ్ళి మాట వచ్చిందో లేదో. ఇగో ఎన్ని అవసరాలు ఉన్నా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. అత్తమ్మ నువ్వేమన్నావు? నా బిడ్డకు రూపాయి కట్నం మీరు పెట్టకుండ్రే, నేను 10 రూపాయలు అడకచ్చుకొని అయినా కానీ నా బిడ్డకు పెట్టుకుంటాను. తెచ్చుకొని పెట్టుకోపో, మాకు అనవసరం. నువ్వు ఎప్పుడైనా నా గురించి ఆలోచించినవా? మన సంసారం గురించి ఆలోచించినవా? పెళ్ళ ఈ ఇంట్లోకి వచ్చిన కాన్ నుంచి వెళ్ళి నీ తల్లి గురించి, నీ అయ్య గురించి, నీ చెల్ల గురించి ఆలోచించడు తప్ప అట్లుంటానికి నీకు పెళ్ళం పిల్లలు ఎందుకు అయ్యా? అరే నోరు వేసుకుని ఎంత ఉంటే అంత మాట మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని ఊరుకుంటున్నా కాబట్టి గిరంతా నడిపిస్తున్నారు నన్ను అమాయకురాలు చేసి. నోరు మై ఏంటిది నోరు మూసాడిది? అస్సలకే ఊకోను ఈ విషయంలో. నీకు రూపాయి కట్నం పోసాడు లేదు. ఇష్టం ఉంటే మా పిల్లని పెళ్లి చేసుకో, లేకపోతే నువ్వు అట్లానకే. ఎట్లా పడుతున్నావు? మనిషివేనా నువ్వు అసలు? నీ సెల్లె కోసం నన్నే కొడతావా? అంత గతిమాలికి ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు అస్సలకే లేదు. ఇక్కడ అంత గతి లేకుంటే ఇవ్వలేరు. నువ్వు నేను ఇప్పుడు చెప్తున్నా ఈయన అత్తమ్మ నాకు అవన్నీ తెలియదు. చూడు నీకు నేనే కావాలనుకుంటే నా ఇంటి దర్వాజాలు రెడీగా ఉంటాయి. నీ అయ్య వాళ్ళే కావాలనుకుంటే ఇక్కడనే ఉండు. సిరి సిరి ఎడిపోతుంది పోనీ, నోరుకి ఎంత అంత మాట్లాడుడేనా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి పెట్టుకుందామంటే సరే ఇప్పటికైనా సంతోషం. నీ మనసులో నా బుద్ధి కూడా బయట పడ్డది. మంచిది పో, ఏడుకోతావు పో, బ్యాగ్ పట్టుకున్నావు బాగా. సరే ఇబ్బంది పేరు ఇస్తున్నాను. నా బిడ్డ తల్లి స్థానం నుండి పెళ్లి చేయాల్సింది పోయి ఎదురుతో మాటలు మాట్లాడతావా? మనిషివేనా నువ్వు? చెల్లి ఉంటే గిట్టే చేస్తావా? మా అమ్మ అట్లా నాకు నీ చెల్లె కాదనే కదా ఇంతగానో మాట్లాడుతున్నావు. బావా పిసా పిసా ఊరింది బావా, నువ్వు ఫీల్ కాకు బావా, దయచేసి. కాదు నా వల్లనే కదా ఇదంతా, మీ ఇద్దరికి లోళ్ళు. అసలు నేను అడగకపోతే అయిపో కదా బావా. నీకు ఎంత కష్టమో తెలియదు కానీ నువ్వు అడిగినావు బావా. అప్పుడు అద్దన్నావు, ఇప్పుడు ఎందుకు అడిగినావు తెలియదు కానీ అదేదో పిసా పిసా దాని అన్న మాటలు మాత్రం నువ్వు మనసు పెట్టుకోకు బావా. నేను ఎక్కడన్నా చూసి అరేంజ్ చేస్తా కానీ అద్దుతి మీకు వీలైనప్పుడు ఇర్రి, నేను అడగలేను ఇంకా. బిడ్డ నేనన్నా ఎడన్నా పోయి అడగత్తా, నువ్వు దాని మాటలు ఏం పట్టించుకోకు. దండం పెడతా బిడ్డ చేయి మాత్రం. నాకేదో అత్తమ్మ, నాకేదో అర్జెంట్ పని ఉంది, నేను మిమ్మల్ని అడిగినా, లేకపోతే అడగకపోదు. ఇట్లా లొల్లి జరుగుతుందంటే నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అత్తమ్మ? తెలుసు బిడ్డ, నీ గురించి మాకు తెలుసు, నువ్వు అడిగేటోని కాదు. కానీ అది అర్థం చేసుకోలేక అది నోరు నెత్తి మీద పెట్టుకొని నోటికి ఎంత అంత మాట్లాడుకుంటూ పోయింది. నేను ఏడన్నాడు కదా చిన్నయ్య, నువ్వు కూడా వాళ్ళకన్నా ఫోన్ చేసి అడుగు. నేను ఎవరన్నా అడుగుతా బాగుంది. ఇప్పుడు నాకేం అవసరం లేదు పైసలు, నేనే వేరే కాడ ఎక్కడన్నా సెట్ చేసుకుంటా. మీకు వీలైనప్పుడు నువ్వు మంచిగా బావ, నువ్వు నా బాధ అర్థం చేసుకున్నావు. నా చెల్లెకు నువ్వు మంచిగా దొరికినావు బావ, మా అదృష్టం అది. అది పిసేది అర్థం చేసుకోలేదు, ఆవేశపడి ఎటు పడతాడు మాట్లాడిపోయింది. నువ్వు అట్లా అడిగేటో నువ్వు అయితే ఆ రోజు నాకు ఇంత కావాలని అడగపోదు బిడ్డ. దానికి ఏం చెప్పినా కూడా అది అర్థం చేసుకో, అది ఎప్పుడు నోరు వాడేసుకుంటూనే ఉంటుంది ఇంట్లో. బామ్మది పోయి సోల్కరబ్బు అక్కని ఓన్ బావా, నిన్నంటదా నా చెల్లెనంటదా? అది తల్లిస్తాను పెళ్లి చేయాల్సింది పోయి ఎదురుస్తాడు మాట్లాడతాడు పోనీ ఎడిపోతుంది. ఏదో కోపంలో అన్నది, ఎట్లయినా మీరు ఇద్దరు కలిసి ఉండేటోళ్ళు కదా ఎప్పటికైనా. నీకు మాత్రం అర్థం చేసుకుంటే 2 సంవత్సరాలు కలిసి కాపురం చేసింది, ఇంత అర్థం చేసుకోకుండా ఇటు పడతాడు మాట్లాడిపోతుంది. దాని ఎందుకు దొరకరావా నేను? సరే చిన్నయ్య, నువ్వు అట్లా అన్నకు రా, అయ్యలేరురా. చెల్లె పెళ్లి చేసి కాళ్ళు కడిగేది మీరిద్దరేరా. అది లేకపోతే చెల్లె పెళ్లి ఎట్లా చేస్తారు, కాళ్ళు ఎట్లా కడుగుతావురా? దాని సంగతి వదిలే బావా. బావా చిన్నప్పటి నుంచి చెల్లెకు ఏ కష్టం రాకుండా పెంచిన బావా, ఇప్పుడు నీ చేతిలో పెడుతున్నావు బావా.
దానికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి బావా. నేను అనుకున్నట్టు నువ్వు ఎంత మంచినో నాకు ఇప్పుడు అర్థమైంది బావా. చెల్లె నేను ఏ కష్టం పెట్టండి మంచిగా చూసుకుంటాను చెల్లె, నువ్వు అసలు బాధపడవు. ఏమైంది అక్క? ఏమైంది బావేడు ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఏమైంది అక్క? కదా ఇట్లా కూర్చో. ఏమైంది బావేడి? నువ్వు ఎందుకు ఏడ్చుకుంటున్నావు? ఏమైంది అసలు? అది కాదురా తమ్ముడు, బావ నన్ను కొట్టిండు. బావ రాలేడు, నేను ఒక్కదాన్ని వచ్చిన. ఎందుకు కొట్టిండు బావ? నేను ఎందుకు కొట్టిండు అసలు చెప్పు. బావ నేను ఎందుకు కొట్టిండు? అది కాదురా తమ్ముడు, బావదేం తప్పు లేదురా. ఆ ముద్ర స్టప్ ఉంది కదా, దాని లగ్గం ఇప్పుడే పెట్టుకోకుర్రి అని చెప్పిన నేను. ఆయననేమో ఇప్పుడు ఫస్ట్ ఏమో కట్నం వద్దు, ఏదద్దు, పిల్ల మంచిగా ఉంది చేసుకుంటా, నాకు ఆస్తి ఏమన్నా తక్కువ ఉందా అన్నాడు. ఇప్పుడేమో 5 లక్షల రూపాయలు అడుగుతుండ్రా. 1 రూపాయ 2 రూపాయలు. ఇవరకే మా మామయ్య చచ్చిపోయిన లగ్గ బాకే తేర్పలేక మేము చచ్చిపోతున్నాం. ఇప్పుడేమో 5 లక్షల రూపాయలు అంటే ఈ నల్లి మొక్కపోడు మీ బావ కూడా 5 లక్షలు కట్నం పోతా అని అంటుండు. ఇప్పుడు ఆ ముద్రష్ట దాని గురించి నీ మీద చేతేసుకున్నాడా బావ? నేను సంగతి చెప్తా. సంగతి చెప్పుడు కాదు, ఈ ఇంటికి అత్తడు కదా. అసలు నేను రానని చెప్పిన, నేను పోను. నాకేం తక్కువ ఉంది? అందరి ముందట నిన్న కాక మొన్న ఇయ్యాల వచ్చిన ముందట నన్ను కొడతాడా? నేను బావ సంగతి చెప్తా రాని. అద్దురా, ఇప్పుడు బావనే మనకు బావదేం తప్పులేదురా. నన్ను కొట్టడానికి కారణం మా ఆడబిడ్డ. మనం ఇప్పుడు ఆవేశపడితే లాభం లేదు. టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. అప్పటిదాకా నువ్వు సప్రం టూకురా. కొద్ది అంత ఓపిక పట్టు, దాని సంగతి చెప్తాం. చిన్నయ్య అమ్మా ఎటు పోతున్నావురా? చేనులకు నీళ్ళు పెట్టడానికి పోతున్నానే. ఎందుకే? కాదురా బిడ్డ, ఎన్ని రోజులు అయ్యారా అది పోయి? దాని పోయి తోలుకత్తేందిరా? దాన్నా అరే నేను మాట్లాడినది ఉన్నావు కానీ నువ్వు చూసినావు కదా, దాని దొరక రావన్నా. దానికి ఏదో తెలియదు పోరాదురా. ఇక అప్పుడున్న కోపం ఇప్పుడు ఉంటుందా? తెలియదా దానికా? ఎన్నెన్ని మాట్లాడినదే. నాతో 2 సంవత్సరాలు కలిసి కాపురం చేసింది. తనకి ఇదే అర్థం చేసుకునేది. ఇగో బిడ్డ, తల్లి కడుపులో 4 పుడితే 4 ఒక తీరు ఉంటామారా? అట్లా కాదు, నా చెల్లి పెళ్లికి అడ్డం వస్తుందా అది? ఎన్నెన్ని మాట్లాడినది. అది బాగా మంచోడు ఎప్పటికీ అర్థం చేసుకున్నాడు. ఇవాళ కాకపోతే రేపు విద్యుత్ కట్నం పైసలని మాట్లాడే. అది చెప్పింది కూడా మనం మంచిగా చెప్పిందిరా. మన చెల్లె అని మనం ఇష్టం పెంచుకొని దాని తప్పులో పట్టినాం. కానీ ఉన్నదంతా ఊరి అమ్మి పెట్టినాక మనం ఏడికి పోదామని అది మంచి మాటనే చెప్పిందిరా సీన. దాని మీద ఎందుకు అన్నారా? అట్లా కాదే, కొత్త ఎంగేజ్మెంట్ బాగా మీకు లొల్లి పెడితే కరెక్టేనా అది? ఎప్పుడు చెప్పాలి, సాడికి పిలుచుకోపోయి చెప్పుకోవాలి. కానీ నలుగురిలో మాట్లాడితే ఎట్లుంటుంది? బాగా కోపం రాదా? ఆయన మంచోడు ఎప్పటికీ అర్థం చేసుకొని అప్పుడు ఊకున్నాడు. అయితే బావ మంచోడు అర్థం చేసుకుంటాడు. కానీ రేపు బాగున్న చెల్లి వస్తారా అనుకో, ఇంట్లో మీరిద్దరు సంతోషంగా ఉంటేనే కదా వాళ్ళిద్దరు సంతోషంగా 2 రోజులు ఉంటారు. చెప్పు నువ్వే. లోకం చూస్తే ఏమంటది రసీన? లోకాన్ని చూసుకోనా ఇంటి చూసుకోని చెల్లె పెళ్లి చేసి ఉండి ఆయన పిల్లలు విడిచిపెట్టున్నాడు అంటారు. పోరా అయ్యని బాంచారా? పోయి తోలుకోరా పోరా. తోలుకొచ్చు నాకు ఇష్టమే లేదే. నువ్వు అట్లా అనకురా, దండం పెడతారా? పోయి తోలుకరా. దానికి అప్పుడు అంటే కోపం ఉన్నది. ఇప్పుడు నువ్వు పోతే నువ్వు అత్తనని చూస్తుంది కావచ్చు. పోరా. ఏమదే చూస్తా అప్పటి వరకు చూస్తుంది. మళ్ళీ అప్పటి వరకు అంటాడు పోయిరా. నేను ఇప్పుడు పోనే అన్న మాటలకు గుర్తుకొస్తే నాకు ఫోన్ బుద్ధి అవుతలేదు, ముఖం చూడ బుద్ధి అవుతలేదు. అట్లా అనకురా సీనయ్య. చేసుకున్నప్పుడు కట్టమో సుఖమో అన్ని అనుభవించాలరా. దానికి బుద్ధి లేకుండా నీకు బుద్ధి లేదా అంటారు. పో బాంచన్ పో. ఏమవుతుంది అమ్మ అప్పటి వరకు చూస్తా, పోతే లేపుతలేదు. నువ్వు అట్లా అనకురా సీనా. ఏమో చూస్తుంది తీసుకురాకపోతే నేను చచ్చిన తొట్టు. ఎవరు నువ్వు అట్లా అనకే, దండం పెడతా. దాని గురించి నువ్వు చచ్చిన తొట్టి తీసుకుంటున్నావు. మన చెల్లి ఎంత ఇష్టమో నాకు అది కూడా గంతేరా. కాకపోతే అది చిన్న పిల్లలు చేస్తే అని చెప్తుందిరా. దానికి గట్ల మనమే అర్థం చేసుకోవాలి. అది ఉరుకులాడిందని మనం ఉరుకులాడతామా? నువ్వు ఒట్టు మీద గట్టి పెట్టి ఫస్ట్. పెట్టలేదు నువ్వు దేలే అనుకో దాని వల్ల చచ్చినంత. నీ అవ ఒట్టు అయినాకే ఒట్టు అనకు. నేను దొరకత్తది నువ్వుకో. నేను నీళ్ళు పెట్టిపోయి దొరకత్తది. వాళ్ళు ఏమన్నా కూడా అంత సప్రాకుండు, లొల్లి పెట్టుకోకాడ. పచ్చగూర వండుకుందామంటే అంత పురుగు పట్టి పాడైంది. ఏం ఎత్తున్నావే? ఇంటికి పోదాంపా. దారి తప్పచ్చినవా ఏంది? దారి తప్పే వచ్చిన. ఇంటికి పోదాంపా. రాడు. ఇంటికా? ఏ ఇంటికి రావాలా? నా ఇల్లు ఇదే. పుట్టిల్లు గురించి మాట్లాడతా, నేను అత్తగారింటి గురించి మాట్లాడుతున్నా. అబ్బో, పెళ్ళం గిన్ని రోజులకు బాగానే గుర్తుకొచ్చింది. అరే అంటే నేను ఇచ్చిన అచ్చని చెప్పేసి అలసనిపోతున్నా నేను. అలసని లేదు ఏం లేదు. నీకు నేనంటే ఇష్టం అయితే అదే రోజు వచ్చి బతిలాడుతుంటివి. నువ్వు ఆ రోజు అన్న మాటలు గుర్తుకొస్తే రాబుద్ది కాలేదు. ఆ రోజు ఎన్నెన్ని మాట్లాడినావే.
నీకు గుర్తులేదా? బరబ్బర్ అంట. నేను ఎవరి గురించి అన్నా, మన గురించి అనలేనా ఏంది? నేను అన్న దాంట్లో మాత్రం తప్పేమున్నది? అరే అనేది ఎప్పుడు మాట్లాడాలి? ఇద్దరం పర్సనల్ ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. నలుగుట్లుగా ఎంగేజ్మెంట్ అయింది, చెల్లె పెళ్లి దగ్గరికి వచ్చే నువ్వు ఆ టైంలో మాట్లాడవసరమా? ఆయన మంచోడే పట్టి కూడా పైసలు వద్దు నాకు, మీ వీలున్నప్పుడు ఇద్దరు అన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను లేకుండా నీ సెల్లె పెళ్లి చేసుకుంటా అన్నావు, చేసుకోపో. మనం అన్న మాటలు మంచిగా ఉన్నాయా? ఇప్పుడు ఏంది కథ చెప్పు మరి. ఇంటికి వా చక్కగా. ఎందుకు అంటే ఆడ అమ్మ ఒట్టు పెట్టుకుంది తోలుక రాకపోతే మంచిగా ఉండేదని. దానికోసం అన్నారా? నేను రాను, ఓళ్ళ గురించి రాను. నా గురించి రాలేకపోతే ఎవరి గురించి రానంటే ఏమన్నట్టే? నీ గురించి కూడా రాను, నాకు రావాలని లేదు. నా మాట విన్నప్పుడు నేను నీతో ఎందుకు ఉండాలి? ప్లీజే ఒక్కసారి నా మాటనే. నువ్వు లేని చెల్లెపిల్లి ఎట్లా చేయనే? పెళ్లి కాలు పెట్టి కాలేదు అనేసి మన ఇద్దరే కానీ ఒక్కసారి నా మాటనే. నీ దండం పెడతానే, ఒక్కసారి అర్థం చేసుకో ప్లీజే. అసలే మా అబ్బా సత్తాను ఒట్టేసుకుంది అక్కడ. ఇక షేర్లోకి వెళ్ళి లుంగి తోడుకొని వచ్చిన ఇంటికాడ ప్యాంట్ కూడా వేసుకోలేదు. అత్తారింటికి వచ్చి ప్యాంట్ లేకుండా అత్తరాన్ని ఇజ్జత్ పోతుంది ఇక్కడ వెయిట్ చేస్తే. అదేందయ్యా గంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు? నేను మాట్లాడింది కూడా బాగా తప్పే తీయి. ఏదో తెలుసో తెలియకుండా మాట్లాడినా. మీ సెల్లె మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉంటాం కదా. తప్పైంది, నన్ను కూడా క్షమించు. సరే అత్తగాని ఈ లుంగి మీద వచ్చినవేంది? అందరి ముందర నా ఇజ్జత్ తీయాలని నాడు అన్నం తిన్నాక పోయాం కానీ. మరి నేను చెప్పినట్టు వింటావా? ఇంటా సరే తీ దా, రానే వచ్చినావుగా, బువ్వ తినేవు. బట్టలు లేనట్టు గిట్లా వచ్చినావా? రాయా అంటే గివర్ దాకా ఎత్తు రెడీ అవ్వకుండా. అగో రెడీ కావద్దా మరి? చెప్పు, ఇట్లానే రావాలా? ఫంక్షన్ పోతున్నావా? పోయేది ఇంటికేనే. ఎట్లా లేదు అట్లనే వస్తారు మరి. ఈ చీనయ్య దాన్ని తోలుకొని రారా అంటే అటే పోయింది కదా వీడు. అవునే సరే, అడేదో కోపంలో ఒక్క మాట అన్నాడు. 2 రోజులు ఉండి అత్తవు కావచ్చు అనుకుంటే మళ్ళీ ఆయన పంపించాక రానే రాలే. నువ్వు లేకపోతే ఇంట్లో ఇదంతా ఎవరు చూసుకుంటారు అనుకున్నావే? దగ్గర ఉండి బజార్ దొరికొచ్చేదాకా బండి ఎక్కలేదు అది. నేనెటు పోతా అత్తమ్మ? అదినా వచ్చినావా? మంచిగా ఉన్నవారు? మంచిగా ఉన్నావు. నువ్వు అట్లా పోతే నా పెళ్ళెవలు చేస్తారు వదిన. పిచ్చి పిల్ల, నేను లేకుండా నీ పెళ్ళి ఎట్లా అవుతుందిరా? నువ్వు నా బంగారం, మా ఇంటి మహాలక్ష్మి కదా. నేనెటు పోతా? నేను లేకుండా నీ పెళ్ళి జరుగుతుందా? నేనెటు పోతానే? నీ పెళ్ళి చూడకుండా నీ పెళ్ళి ఎత్తా, నీ సావు కూడా నేనే ఎత్తానే. నేనేంటిదో ఇప్పుడు చూపిస్తా. మంచిగా మాట్లాడుతున్నాను, మురిసిపోకే. ఇప్పటికైనా వచ్చినావు కదా, చాలా తీయదు. మరి అందరు ముందట మీ అన్న నన్ను కొట్టిండని కోపం కొద్ది పోయినా ఆయన నేనెటు పోతా చెప్పు? నాకున్న ఒక్కగానొక్క ఆడబిడ్డ, నేను లేని పెళ్ళి ఎట్లా చేసుకుంటావు? నువ్వు నా బంగారం రా, మా ఇంటి మహాలక్ష్మి. నీకు కూడా నన్ను కొట్టంగా ఉండాలి. నీ సెల్ల పెళ్ళి అయితే ఓని నీ సంగతి చెప్పు. కోపాలు ఎప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు సిరి, అవి దూరం చేస్తే చాలపా. ఇప్పటికైతే ఏంది వచ్చినావు, అందరూ సంతోషం. దాన్ని నేను పట్టుకుంటా. పర్లేడు యాడ్నే ఉంది. అమ్మా ఏం చెప్తున్నావే? ఇగో కూర వండుతానే అలచింతకాయలు ఒలిచినాయి వరకు. ఏనైతే ఒక విచ్చలు చెప్పాలి. నువ్వైతే ఫస్ట్ కూర్చో. ఏం ముచ్చట్రా? అయితే ఆ రోజు బాగా ఎంగేజ్మెంట్ రోజు పైసలు అడిగింది కానీ అయితే ఇప్పుడు మళ్ళీ పెళ్ళికి కూడా ఖర్చు కావాలి, పైసలు కావాలి బిడ్డ. 5-6 లక్షలు లేని ఆడపిల్ల పెళ్ళి అవుతుందారా? తిరిగినట్టు అనుకుంటున్నా ఏంటంటే పెళ్ళి చిన్నగా చేసి బాగా అడిగింది కదా, మరి కొన్ని పైసలు బాగా చేతిలో పెడదామని. బాగా చెప్తే ఏమంటాడు తెలియదు, అట్లా వేద్దామని అనుకుంటున్నాను. పెళ్ళి చిన్నగా వేద్దామని. ఇది కూడా మంచిగానే ఉన్నది బిడ్డ. ఇప్పుడు గుడిలో చేసినా గదే పెళ్ళి. కాకపోతే ఇప్పుడు అవసరానికైనా పైసలు కావాలి. ఆ పైసలు కట్టకపోతే నౌకరికి ఏదో అవుతుంది అన్నాడు. నౌకరు వస్తే వాళ్ళే మంచిగా బతుకుతారు. కానీ మరి ఏమంటాడో గారు మాట బావని కూడా ఫోన్ చేసి తెలుసుకో. ఇంకదే మాట్లాడదాం అనుకుంటున్నాను. నీకు అందుకే ఒక ముచ్చట చెప్దామని. నాకు చెప్పినావు నాన్న, మంచిగానే ఉన్నది నువ్వు ఆలోచించేది కూడా. కానీ ఒకసారి అయితే మనం ఇద్దరం కలిసి అడిగి పోయి బావని అడిగేద్దాం పమ్మాయి. ఒకసారి ఫోన్ చేస్తాం. మరి బావ ఇంటికి ఉన్నాడా, మరి ఆఫీస్కి ఇట్లా వేయండి ఒకసారి తెలుసుకున్నా. తెలుసుకో. ఏడున్నాడు బావ? హలో హలో బావ మంచిగా ఉన్నారా?
మంచిగా ఉన్నారా మీరు? మంచిగానే ఉన్నాం బావ. ఏం చేస్తారు? ఏం లేదు బావా. ఏం చేస్తారు బావా? ఏం లేదు, షాపింగ్కి వచ్చిన మేము వాడికి. అవునా, అయితే అమ్మ నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాం బావా. ఇంటికి ఎందుకున్నా, ఇక్కడనే ఉన్నా, షాపింగ్కి వచ్చిన ఇటు నుండి ఇటు వస్తుంది. నీతో ఒక ముచ్చట మాట్లాడేది బావా, అందు గురించి అమ్మ నేను ఇద్దరం వద్దామని. మళ్ళీ మీరు ఇంటి దాకా ఏమవుతారు కానీ నేను ఇక్కడనే ఉన్నా కదా, వస్తున్నా. ఎక్కడున్నావు బావ? షాపింగ్ అయిపోయిందా మరి? షాపింగ్ అయిపోయింది, ఇంటికే వస్తున్నా మరి. ఒక 5 నిమిషాలు ఉంటా. సరే బావ మరి. ఓకే. అమ్మా ఏమైనా తమ్ముడు వస్తాడనంటివి ఇంకా వస్తలేడు. చెప్పిందే బావకు ఫోన్. అసలు చెప్పినావా లేదా నువ్వు? ఏ చెప్పినా ఫోన్ చేసిన షాపింగ్ చేస్తున్నా అత్తరా బావా. ఏమోనే, నాకైతే పెళ్ళనగానే ఇంత టెన్షన్ ఉంది, నీకైతే నిమ్మలంగా కూర్చుంటావు అదే వేసుకుంటుందని. అసలే నువ్వు మతి మరుపులోనివి. అవు అత్తుండు కానీ తమ్ముడు. తమ్ముడు మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నాను. దక్కుసో సమత. ఇగో మా తమ్ముడు వచ్చిండు, ఛాయ్ తీసుకురా. ఇగో నువ్వు పెళ్లి పనుల గురించి ఏం టెన్షన్ తీసుకోకు, నీ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం, సరేనా? ఒక్కను ఉన్నావని టెన్షన్ పడకు, నీకు నేను ఉన్నా. షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. తమ్ముడు నువ్వేం బాధపడకు, పెళ్లి బాధ్యతలన్నీ నీ కూడా మేమే మీదేసుకొని చేస్తాం, సరేనా? ఒక్కను ఉన్నావని అస్సలకే టెన్షన్ పడకు. టెన్షన్ ఏముంది అక్క, టెన్షన్ ఏం లేదు. అమ్మా సమతా జల్లు ఛాయ్ తీసుకురా అమ్మా. వచ్చినావా అయ్యా? అత్తమ్మ ఇప్పుడే వచ్చిన. మంచిగా ఉన్నారు అత్తమ్మ? మంచిగా ఉన్నావు అయ్యా. అవును కానీ ఏమో ముచ్చట చెప్తా అన్నావు, ఫోన్ చేసినావు. అయితే బావా ఒక విషయం చెప్పావని మేము వద్దాం అనుకున్నా కానీ నువ్వే అత్తాను వచ్చినావు కదా అమ్మా. ఇంకా అప్పుడు అనుకునేది ఒక ముచ్చట. అదే అయ్యా, ₹1 కూడా ఆశించకుండా నా బిడ్డని నువ్వు పెళ్లి చేసుకుంటా అన్నావు, మాకు అదే సంతోషం. కానీ తులసో పత్రో పెట్టకుండా నా బిడ్డని అట్టి చేతులు వెళ్ళగొడితే నాకు కూడా తృప్తి ఉండదు కదా. అందుకే పెళ్ళి గుళ్ళే చిన్నగా చేసి ఆ మిగిలిన పైసలు నీకు ఇద్దాం అనుకుంటున్నాం. పెళ్ళి చిన్నగా చేస్తే ఎట్లా అత్తమ్మా? 10 మందిలో ఇజ్జత్ పోతుంది చిన్నగా చేస్తే. నేను అసలు ఇప్పుడు జాబ్ చేస్తున్నా కదా, జాబ్ చేస్తే పెళ్ళి అన్న మంచిగా చేసుకోవద్దు అత్తమ్మ. అట్లా కాదు బావా, నువ్వు నరదు కాకు. నీకు ఇష్టం ఉంటేనే చిన్న చేసుకుందాం బావా. నువ్వు చెప్తే పెద్దగా అంటే పెద్ద చేద్దాం బావా. సరే ఇక మీ ఇష్టం మరి, చిన్న అయితే చిన్ననే వేద్దాం. నేను కూడా మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను అనుకుంటలేను, ఇక మీ పరిస్థితి తెలుసు కదా నాకు. ఇంకేందమ్మా మరి గుళ్ళో చేద్దాం బావ, నేను మాట్లాడతా. సరే మా ఊళ్ళోనే దేవుడి గుడి ఉంది, చేసి చెప్పు. మీ వాళ్ళకి కూడా చెప్పు, దగ్గర వాళ్ళకి చెప్పు బావ. అందరికి చెప్తా. ఇక దగ్గర వాళ్ళకి చెప్తా, అందరికి చెప్తే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు కదా. ఇక చిన్నగా చేద్దాం అన్నప్పుడు దగ్గర వాళ్ళకి చెప్పుకోవాలి కదా. అదే అయ్యా, తర్వాత ఇంక ఉన్నాయి కదా రోజులు, ఇప్పుడు మంచిగా పెద్ద చేసుకున్నావు, అప్పటిది చేతులు తిరిగినట్టు ఉంటుంది. అదే ఇక పెళ్లి షాపింగ్ కూడా పోవాలి కదా, ఒకసారి పోయేద్దామా మరి? చెప్తాం బావ. ఇంకేందా ఎల్లుండి పోదాం, ఇంకేం మనం షాపింగ్. సరిగా దగ్గరికి వచ్చింది ఆ టైం. అదే దగ్గరికి వచ్చింది ఇక షాపింగ్ పోయేస్తే పోయేద్దాం బావ. నేను కూడా మీకు ఫోన్ చెప్తా. పోతా మరి ఇక. ఇరదాకా వచ్చినా కదా, తిందుదా బావ. తిన్నా కుదురుతాయి, ఇప్పుడే తినొచ్చిన. ఏముంది కొంచెం తినిపో, ఇరదాకా రానత్తి అట్లా తిందు పా తమ్ముడు. సరే చేతులు కట్టుకో. బో ఎంత సంతోషపడుతుండ్రో, పడుండ్రి ఎంత సంతోషపడుతుండ్రో. కానీ పిల్లల కంగానే పండగ కాదు అత్త.
ఏడకురా ఏడకు. అన్నా ఏడకురా, ఏడుచుకుంటూ పోవద్దు ఆడపిల్ల. అత్తమ్మ నువ్వు కూడా ఏడుచుకుంటావు, ఎందుకు ఏడిపిస్తావు? ఆడపిల్ల ఏడుచుకుంటా పోవద్దు. ఎప్పుడైనా కానీ అత్తగారింటికి పోవాల్సిందే కదా. ఏడకురా, ఏడుతారా? తమ్ముడు ఒక మాట అన్నా కానీ బాధపడకు, మనసులో పెట్టుకో, సరేనా? మర్రపడకు. మన ఇంట్లో ఎట్లున్నా కానీ అత్తగారింటికి పోయినట్ట కొంచెం అనుకోతో ఉండాలి. బాబు ఇట్రా. ఒక 4 రోజులు మనం హెడ్ ఆఫీస్కి పోవాలి. 4 రోజులు పని ఉంటుంది. తొందర బట్టలు చదువుకోవాలి. సార్ మొన్ననే నాకు పెళ్ళి అయింది కదా, రేపు నన్ను వేరే వాళ్ళని పంపించచ్చు కదా. పోవాలా బాబు, అక్కడ పోతేనే పని అవుతుంది. సరే. ఇప్పుడు పోతే మళ్ళీ ఎప్పుడు వచ్చాడు ఏమో. సమత ఏం చేస్తున్నావే? ఏం చేస్తలే. అగ్గో ఈ బట్టలు ఎందుకు సర్దుతున్నావు? అగో అవునుగా, నీకు చెప్పలే కదనే. ఏంటిది? హెడ్ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, ఒక వారం రోజుల్లో అక్కడ డ్యూటీ చేయాలట. ఏడా? హైదరాబాద్లో. హైదరాబాద్కి పోవాలన్నాయే. నువ్వేం భయపడకే, పెద్దమ్మకి ఫోన్ చేసి చెప్పిన ఇక్కడనే ఉంటుంది నీతోని. వారం రోజుల దాకానే వచ్చేదాకా ఉంటుంది ఇక్కడ. నువ్వు టెన్షన్ పడకు. తిన్నావా? ఏం కూర అంటేనే మరి సమత? ఏమైంది సమత? నువ్వు ప్రెగ్నెంట్ అయిన విషయం మీ వాళ్ళకి తెలుసు, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ. అవును బావే, మస్తు సంతోషంగా అవుతారు. మీ అన్న అయితే ఎట్లా ఫీల్ మస్తు ఖుషి అవుతాడు మా అన్న అయితే. మీ అన్నకు నువ్వు అంటే మస్తు ఇష్టం కదా. అవును బావా. వచ్చినావు మెల్లగా దిగే మెల్లది. ఇప్పుడే వస్తున్నాం. తమ్ముడు మంచిగా 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 అమ్మ మంచిగా ఇట్లా ఒక మాట కూడా చెప్పలేదు, ఫోన్ చేయలేదు. ఇక డైరెక్ట్ వద్దామని. ఫోన్ చేయకుండా మంచిగా ఉన్నవారా? మంచిగా ఎన్ని రోజులు అవుతుంది చూసి. మంచిగా చూసుకుంటున్నా తమ్ముడు. ఇంకొక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాం మీ అందరికి. చేయండి బా, చెప్పు. గుడ్ న్యూస్. ఏంటిదే బిడ్డ? ఏంటి తమ్ముడు, జాబ్ వచ్చిందా? కాదు, చెప్పే చెప్పు. నువ్వు అమ్మమ్మ అవుతున్నది. నిజమా? అవును, అది నువ్వు అర్థం అవుతున్నావు. నా బంగారం. ఇక స్వీట్స్
ఇగో తమ్ముడు స్వీట్ తిను. నువ్వేనా పెట్టేది ఆగు ఇక బా ఇగో అవన్నీ కాదండి. ఈ కన్ను నుంచి వెళ్ళి ఇద్దరు ఇక్కడనే ఉండాలా. పాపిల్ల ఎంతమంది దిష్టి కళ్ళు తగిలినాయో రాంగా జిట్టు తీసేయాల ఫస్ట్. ఇంకా బా మరి హాస్పిటల్కి వేసిరా పోయి అట్నుండే ఇటు వస్తున్నాం. అవునా బా మీకు చెప్దామని ఇక్కడికి వచ్చినాం. బిడ్డ నెల రోజులకు రమ్మన్నాడమ్మా, మందులు రాసిండే. మందులు ఇచ్చిందా? ఇచ్చిండే. వేసుకున్నావు ఇప్పుడేమన్నా? వేసుకోవాలమ్మా, వేసుకుంటా తిని. టైంకి వేసుకో. సరే అమ్మా. మళ్ళీ వేరే రోజు నేను వస్తా. అదేంది అత్తమ్మా మళ్ళీ పోయే రోజు నేను అత్తా అంటున్నావు? ఇంకెక్కడికి పోతుంది మరదలు? ఈయనే ఉంటది. హాస్పిటల్కు నెలైనాక రమ్మన్నారు అట్నుంచి. మనం చూయించమా ఏంది? అదే సరే మరి సమత పేదం. ఎక్కడికి తమ్ముడు తీసుకోవాలి? అదే ఇంటికి పోతున్నాం. అయితే నాకు జాబ్ పని మీద వారం రోజులు హైదరాబాద్ డ్యూటీ పడ్డది. అటే పోతున్నాం. అయితే ఇంటికాడ పెద్దమ్మకి ఇట్లా వస్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు ఇంటికాడ. గీడేం చెప్తున్నారా? ఏం లేదురా, డోరు కొద్దిగా బెండ్ అయింది చూస్తున్నా. అవునా సరే, కానీ మొన్న అడిగిన ముచ్చట ఏమైందిరా? ఏమైంది? ఇక ప్రమోషన్ సంగతి ఏమైందిరా? రైతు దాని గురించి వచ్చిండ్రా, ఒక 5 లక్షలు కావాలి. కొత్త పెళ్ళి అయింది, మీ అత్తమామ కట్నం ఇయ్యలేదారా? అరే పెళ్ళి చిన్ననే చేసుకుంటేవి, గాయంతో మాత్రం సాయం చేయరారా? మీ బామారిని అడుగుపో. వాళ్ళ దగ్గరనే ఏం లేవు, వాళ్ళేం ఇస్తారు? అరే ప్రస్తుతానికి లేవురా, ఇప్పుడు ఏమనుకో. సరేరా కలుతా. పిల్లల్ని అడిగిన రూపాయి దొరకలేదు. ఇట్లా ఏం చేసు? ఒకసారి మా బామ్మారి అని అడగల మరి. నేను అడుగుతూ ఇస్తాడో ఇయ్యాడో. సమతతో అడిగిద్దాం. సమత బా ఇట్రా. ఏం చేస్తున్నావే? ఏం లేదు, వంట చేస్తాను. ఏమైంది పిలిచినావు? పెళ్ళి 2 నెలలు అవుతుంది, ఇంకా పైసలు ఇయ్యాడా మీ అన్నగాడు? ఇంకా మనం అడిగేదాకా చూసుకుంటాడా? పైసలా? ఇప్పుడు ఏడున్నాయి అన్నకాడ? అప్పుడు ఒప్పుకున్నారు కదా, పెళ్ళి చిన్నగా చేసిర్రు, మిగిలిన పైసలన్నీ మీకే ఇస్తా అన్నాడు. మరి ఎందుకు ఇస్తలేడు? ఇంకా ఒకసారి ఫోన్ చేయరాదా నీకు? నేను ఎక్కడ అడిగినా రూపాయి ఉడతలేదే. బయటకు పోయి మా దోస్తుగాల అందరిని అడిగినా, ఎక్కడ ఎవరు రూపాయి ఇస్తలేరు. నేను జాబ్ ప్రమోషన్ కావాలంటే వాళ్ళకి ఎన్నో కొన్ని ఇవ్వాలి కదా. ఇప్పుడు నేను ఇవ్వకపోతే అది ఆ ప్రమోషన్ వేరేటలోకి పోతుంది కదా. అదే ఆలోచిస్తున్నా. మీ వాళ్ళు ఇస్తాను ఒప్పుకున్నారు కదా, ఆ పైసలు ఇస్తే అవి కట్టి ప్రమోషన్ అని వస్తుంది. రేపు మన పిల్లల్ని మంచిగా చదివించచ్చు. కొంచెం అర్థం చేసుకొని అడిగే మీ అన్నని. నేను ఎక్కడ అడిగినా ఒక్క రూపాయి పుట్టలేదు. సరే బావ, నువ్వేం బాధపడకు, నేను అన్నకు ఫోన్ చేసి అడుగుతుంది. సరేనా? సరే తిందూరా మరి. హలో హలో అన్న. చెల్లె మంచిగా మంచిగా ఉన్నామే. మంచిగుర్రా? మంచిగా ఉన్నాడా? బాగా ఇట్లా మంచిగా ఉన్నాడా? మంచిగానే ఉండన్నా. అన్నా చెప్పురా. అది మనము పెళ్ళికి ముందుకు పైసలు ఇస్తామని ఒప్పుకున్నాం కదండి. అవునరా. అది బావకి ప్రమోషన్ వచ్చేది ఉందన్న, పైసలు కడితేనే ఇస్తారట. ఏడు అడిగినా పుడతలేవు. అవునారా? అయ్యో. సరేరా, నేను అప్పటి వరకు ఎట్లా వేసి తీసుకొస్తారా? సరే అన్న. నేను తీసుకున్నా అప్పటి వరకు. సరే అన్న. సరేరా. ఉంటానే. పైసలు అంటే ఎక్కడికి పోవాలి? ఇంట్లో రూపాయి లేవు, బయట ఇప్పటికిప్పటికి పైసలు కూడా రావాలి. జాబ్ ముచ్చడాను వాకే ఏం చేయాలి? దాని నగలు ఉన్నాయి కదా మరి, దాని నగలు కూడా కదమ్మా. అదే పని చేయాలి, వేరే దారి కనబడతలేదు. చెల్లె బాగా మంచిగా ఉండాలంటే
ఇంతకు మించి నేను చేయాలి 50 తీసుకపోతే ఎట్లా వేసి కుదబెట్టి తర్వాత పైసలు ఉన్నప్పుడు పిలిపించుకుంటారా మళ్ళీ జాబ్ పోతే జాబ్ దొరకదా అదే పని చేస్తాను బా బా ఆగో బా మరి ఇప్పుడే వస్తున్నా ఇప్పుడు వస్తున్నావు మంచిగా బా మంచిగా కూర్చో కూర్చో ఇంకా అందరు మంచిగా ఉన్నారా మంచిగా బా మంచిగా బా ఒక్కనివే వచ్చినావా ఒక్కడిని వచ్చిన బా సమత మీ అన్న వచ్చిండుదా వస్తుంది. ఇంకా ఏం సంగతులు మరి అప్పుడు చెల్లె ఫోన్ చేసింది బావా ఇట్లా జాబ్కు డబ్బులు అవసరం ఉంది అన్నా ఎప్పుడు వచ్చినవే? ఇంతమందికి వచ్చిందా మంచిగా మంచిగా ఉన్నాయి. అమ్మకి ఇట్లా మంచిగా ఉందా? మంచిగా ఉన్నారా? ఏం చెప్తుర్రే? ఏం లేరు కదా పొలం పనులు ఇట్లా అంటే లేదు ఇక రంగ కూడా లేరు చెప్దామంటే చేయండి ఉన్నారు అమ్మ ఉన్న వదిన అని ఉన్నారా. ఇంకా మరి ఇట్లా వచ్చినా సడన్గా అయితే అప్పుడు చెల్లె ఫోన్ చేసింది బాబా నేను జాబ్ విషయంలో డబ్బులని. అవునవును కొంచెం లేట్ అయింది బాబా ఏమనుకోకు డబ్బులు తీసుకొచ్చిన. నేనేమనుకుంటాను నేనేమనుకోను కానీ మళ్ళీ బాగా ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది. లేదు బాబు నువ్వు అట్లా అనుకోకపోవా మేము ఎప్పుడో ఇవ్వాల్సింది ఇప్పటికే లేట్ అయింది. ఇక అప్పుడు పొద్దున ఫోన్ చేస్తుంటే నేను ఊళ్ళో ఒక మంచి అడిగి తీసుకొచ్చినావు. నువ్వేమనుకోకపో కొంచెం లేట్గా ఇచ్చినావు. నేనేమనుకోను ఒక్క నిమిషం. బా హలో చెప్పురా. చెల్లి చెల్లి చెప్తా. పైసలు ఎక్కడి? ఊళ్ళో రాగన్న లేడారా అన్నని అడిగిన ఫోన్ చేస్తుంటే అన్నకు ఫోన్ చేసిన ఇట్లా అన్న మా బావకు జాబ్ విషయంలో కొన్ని పైసలు అవసరం ఉన్నాయట కొంచెం ఇవ్వవా అన్న అంటే ఇచ్చిండ్రా ఇచ్చుడుతోటే తీసుకుని వచ్చిన. నేను పొద్దున్నే కదన్నా నీకు ఫోన్ చేసింది. గింత జల్లి నువ్వులు ఇచ్చిర్రే నీకు? అడిగినరా ఊళ్ళో మన రాగన్న లేడారా ఆయనకు ఎట్లా వచ్చినాయి డబ్బులు అడిగిన అడుగుతోటే వెంటనే ఇచ్చిండ్రా పాపం. నిజం చెప్పన్నా నీకు ఎట్లా వచ్చినాయి? నిజం రా నా బాధతో చెప్పుకున్నా అన్నకు ఆయన అర్థం చేసుకున్నాడు. మా బావకి ఇట్లా జాబ్ అటనే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి మేము కూడా ఆయనకి ఎప్పుడు ఇస్తాన్న పైసలు బాగా రోజులు అవుతుంది అని చెప్తే నా బాధ అర్థం చేసుకుని వెంటనే ఇచ్చిండ్రా. నా మీద ఒట్టేసి చెప్పన్నా నిజం చెప్పు. ఒట్టు ఎందుకురా నేను చెప్తున్నా కదా నీకు ఇప్పుడు నీ విషయాన్ని అబద్ధం ఆడినారా నేను నీకు నేను అబద్ధం చెప్తున్నా. ఆయన ఇచ్చిందని నేను తీసుకుని వచ్చి ఇక్కడ అప్పు చెప్పింది. ఇప్పుడు మీకు కూడా ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా. ఇంకా మాట్లాడుకుంటున్నావా? అన్నం పెట్టుకో తిందుదా. సరే బాబు తింటా. మీరు తిన్నారా బాబు? తిందాం అందరం కలిసి. సరే బాబు. ఆగు ఎటువైనావు? దీన్ని బట్టి ఇక్కడ అడగాలనే. ఇంకెక్కడ అడగల? ఇంట్లోకి తీసుకుపోయి హారతి ఇచ్చి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అడగల ఎటువైనావు మొగడా అని. చెల్లింటికి వచ్చింది. చెల్లింటికా? ఏం పని పోయినావు? బావకి ఏదో జాబ్కు డబ్బులు అవసరం ఉన్నాయంటే ఇచ్చేసింది. అమ్మో డబ్బులు అవసరం ఉంటారట సెల్లింటికి. ఈయనట నాకు చెప్పకుండా పోయిండట. పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని పోయినావు? తెలియదా? తెలియదా? ఏం తెలుసు నాకు. నువ్వు ఊకొత్తమ్మా అన్నిటికీ ఎగేసుకొని ఏమైందే సిరి అని ఊరుకొత్తావు. అదొక్కటి మాత్రం తెలుసు నీకు, ఇంకేం తెలియదు. నీ కొడుకు నీకు తెలియకుండానే నా నగలు తీసుకుపోయి తాకట్టు పెట్టిండా? తల్లి కొడుకులు ఏం నాటకాలు చేస్తారు అబ్బా. మంచిగా దాప్రమించారు నాకు గండాన. ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానో ఏ పుణ్యం చేసుకున్నానో మీ అటువంటి కుటుంబంలో. ఏంటిది మాట్లాడనిచ్చాడు? చెల్లి అప్పుడు ఫోన్ చేసింది బాగు అర్జెంటుగా జాబ్ విషయంలో డబ్బులు అవసరం ఉన్నాయి ఎవరిని అడిగిన పైసలు కుడతలేవన్నా మనం పెళ్ళికి ఇస్తాన్నాం కదా ముందు అవి ఎట్లా యాడ్ చేసింది. నేనేం చేయాలో అర్థం కాలేదు. చూద్దామంటే ఎక్కడ డబ్బులు లేవు. సమయానికి నగలు గుర్తుకొచ్చినాయి తీసుకుపోయి ఒక కూదబెట్టి బావకు డబ్బులు ఇచ్చొచ్చింది. అబ్బా ఇంకే చూడు ఎంత మంచిగా నగలు కుదబెట్టి
కట్టి ఇచ్చొచ్చిందే అని నల్లికుట్ల నా మగడు ఎంత మంచిగా చెప్తుండు అవ్వకు. పెద్ద దొంగలు నీ అవ్వకు తెలియకుంటేనే నువ్వు నగలు కుదబెట్టవని నాకు తెలుసు. అమ్మో అమ్మో, మా అమ్మమ్మ ఎంతో ప్రేమ కొద్దీ మా అమ్మకి ఏపిచ్చిచ్చింది. మా అమ్మ నా లగ్గల నాకు ఇచ్చింది. అవి ఎంతో అపురూపంగా దాచుకుంటే నువ్వేమన్నా నా నగలు తీసుకుపోయి నీ సెల్ల ముదురుష్టడానికి పెడతావా? నీకు అంత పెట్టాలనిపిస్తే కట్టం చేసుకొని పెట్టుకోవాలా. నా నగలే దొరికినాయి, నువ్వు దొంగ లెక్క తీసుకుపోయి ఆ ముదురుష్టడానికి పెట్టినావు. రోగపానికి అది చచ్చిపోయిందని పెట్టినావా, అది కాట్ల పడ్డదని పెట్టినావా? అంటారా పెట్టుకోబుద్ది అయితే మీరు ఇద్దరు కట్టం చేసుకొని పెట్టుకోరు. నా నగలే దొరికినాయి. మాట్లాడుతున్నావే సిరి? అడేమన్నా తిన్నాడా తాగిండా? తాకట్టే పెట్టిండు కదా. ఈ పంట పైసలు వచ్చినాక ఇడిపించుకొస్తాడు. 6 నెలలు ఆగు. 6 నెలల నీ బిడ్డ మాత్రం వాళ్ళ ఇంటికాడ మంచిగా ఉండాలి. నీ ఇంటి కోడలు మాత్రం లేకిడి దాని లెక్క మందిళ్ళలో ఏం లేనట్టు ఉండాలి కదా. అబ్బా ఎంత మంచిదన్నమాట. నీ బిడ్డకు ఒక న్యాయం, ఇంటి కోడలకు ఒక న్యాయమా? అంత పెట్టుకోవాలనిపిస్తే కట్టం చేసుకొని పెట్టుకోవాలి. కట్టం చేసే సాధనలు ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు లగ్గలు చేసుడు చెప్పు. పెట్టుకుంటేనే కాకపోతే నన్ను అడగలేదే. మన ఇద్దరం షేర్లో పోయినాక తీసుకొని పోయినా అమ్మంటాడుగా. తీసుకుంటే నాకు ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదా? చెప్పక చేయకుండా బంగారం అంతా తీసుకొని పోయి తాకట్టు పెడతాడా? ఇదేనా నీ పెంపకం? మరి దొంగతనంగా తీసుకోవేయండి అనకపోతే దొరలెక్క తీసుకోవేయండి అని అంటారా? చెల్లెకన్నా ఎక్కువ కాదు నీ బంగారం, చెప్తున్నా కదా. ఏం మాట్లాడుతున్నావు? నీ చెల్లెనే ముఖ్యమైతే నాకు కూడా నా బంగారమే ముఖ్యం. నా బంగారం తీసుకొస్తావా? నీ సంగతి ఏంది మరి? నీ బంగారం తీసుకొచ్చే బాధ్యత నాది. నా చెల్లెని ఇంకోసారి ఒక మాట కూడా మాట్లాడితే మంచిగా చెప్తున్నా. దాని గురించే కదా ఇవన్నీ. అది ఎట్లా ముద్రష్టపదే ఏం మాట్లాడుతున్నావే? మనుషువా పశువా? అన్నం తింటున్నావా? చెప్పనే పడితే నేను ఎట్లా పడితే అట్లా తిడుతుంది నోటికి వచ్చినట్టు. బరబ్బర్ తిడతారు. నీ కొడుకు పెన్నం అవసరం లేదు, నీకు మాత్రం బిడ్డ కావాలి, నీకు మాత్రం సెల్ల కావాలి. మరి నేనెందుకు ఇక బతుకుంటుడు? అంత దానికోసమే పెట్టుకుని దాంతోనే ఉంటురు. నేను అవసరం లేదు కదా. ప్రతిసారి నువ్వు దాని గురించే కొట్టు, దాని గురించే తింటావు. నీ సంగతి దీని సంగతి ఇట్లా కాదు. నడిపాతాలో పెట్టకపోతే నేను ఇవ్వదు. మనిషేనా ఇది? పశువా మనిషి? నోటికి ఎంత మాట్లాడుతుంది. చేసుకుంటది రా, నడువురా. సిరి ఏమైంది? ఏం చెప్తున్నావు? సిరి నల్ల మొక్కపోడు నా బంగారం తీసుకుపోయింది కాక నన్నే కొడతాడు అందరి ముందట. ఎప్పుడు చూసినా కొట్టుడు. ఆగు, నీ సంగతి ఇవాళ ఏం చేస్తాను. నిన్న నేను చచ్చా చూపిస్తా. పెళ్ళైన కొత్తలా ఎంత మంచిగా చూసుకుంటాడు. ప్రతిసారి ఈ ముద్రష్టపు దాని గురించే మా ఇద్దరి మధ్య గొడవలు వస్తున్నాయి. ఎప్పుడు చూసినా సెల్లే. మా అత్త ముసలిది అయితే ఏ మూలన తిని పడి ఉండక ఎప్పుడు చూసినా కానీ బిడ్డ మంచిగా ఉండాలి కానీ కోడలు మంచిగా ఉండద్దా? వీళ్ళిద్దరికి ఇట్లా కాదు. నేను జచ్చైనా కానీ వీళ్ళ ముగ్గురు మీద పద్ధతి ప్రకారం తీసుకోకపోతే నా పేరు తీరే కాదు. ఆగు, నేను ఇలా జచ్చైనా కానీ ఇలా బజార్కి ఇస్తా రోడ్డు మీదకి. ఎప్పుడు చూసినా సెల్లేనే కావాలా? నా బంగారం తీసుకోపోయి దానికి పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అడిగినందుకే నన్ను ఇట్లా చెప్తారా? ఆగు, వీళ్ళ నేను జచ్చి మీరు నీరు తీసుకురాకపోతే నేను ఇవ్వద్దు. నేను చెప్తా చూడు, వీళ్ళ కావాలా మీ మీదకి రావాలా? మిమ్మల్ని పోలీసులు పట్టుకొని పోవాలి. అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉంటుంది.